భగవద్గీత ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ వాళ్ళు ఉదయం స్నానం చేయగానే కంపల్సరీ భగవద్గీత చదివి బయటికి వెళ్ళాలి, ఇంటి బయటికి. దానివల్ల ఏమవుతుంది, ఎవరైతే నిత్యము భగవద్గీత ఎవరైతే చదువుతారో పూర్వజన్మలో వాళ్ళు చేసిన ఏవైతే పాపం కర్మలు ఏవైతే ఉంటాయో దాని ప్రభావం మన పైన పడదు. ఇంకొకటి, భగవద్గీత ఏదైతే గ్రంథం ఉందో ఈ బయట ఏదైతే గ్రంథాలు దొరుకుతాయో ఆ గ్రంథాలకి ఈ గ్రంథానికి చాలా తేడా. అవి భౌతికమైనవి, ఇది ఆధ్యాత్మికమైనది. మనము భగవంతుడి నుంచి వేరై ఈ భౌతిక జగతంలో పడిపోయినాం. మనకి తిరిగి మన లోకానికి మన తండ్రి దగ్గర తీసుకెళ్లే మార్గం చూపెట్టేదే భగవద్గీత. భగవద్గీతని స్వీకరించడం మన జీవితంలో చాలా అతి ముఖ్యమైన పని. భగవంతుడు మన పైన చాలా కృప కలిగి ఉంటాడు.